ఇప్పటి ఇంతసేపు మాట్లాడిన రాములు గారు కూడా అవును మా క్లారిటీ ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన అంశం వాళ్ళు పీల్ వేసిండ్రు, వాళ్ళు ఇక్కడ ఆర్డర్ పాస్ చేసి మీరు మా పార్టీలో వాళ్ళ పరిస్థితి మౌనంగా ఉండాలి. ఎక్కేసింది వెళ్ళిపోండి వాళ్ళ పార్టీ వాళ్ళు సాధించరా, వాళ్ళని కన్నారా, వీళ్ళు ఆటోకి వచ్చినాలే కదా. ఈడికెళ్ళి పోయిన వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడి నుంచి కాదు, మా పార్టీ సింబల్ మీద గెలిచిండ్రు. పార్టీ మీద వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీలో ఏం చర్చ జరుగుతుంది దీని గురించి? అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో డిఫెక్షన్స్ అనేవి కామన్ అయిపోయినాయి చెప్పాలంటే. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాగే జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక మెసేజ్ ఇద్దామనే ఆలోచన పార్టీలో కనపడలేదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర గారు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతమంది చేర్చుకున్నాడు ఆ టైంలో. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉన్నా కూడా 63 స్థానాలు వచ్చినా కూడా మరి ఎందుకు నాకు అర్థం కాలేదు, ఎందుకు ఏ ఆలోచన వచ్చిందో ఆ టైంలో కూడా చేర్చుకున్నాను. తర్వాత 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీకి 84 స్థానాలు, 88 స్థానాలు వచ్చినా కూడా యాక్చువల్ చెప్పాలంటే వెరీ గుడ్ మెజారిటీ. ఎందుకు మరి కేసీఆర్ గారికి అనుమానం వచ్చిందో, ఎందుకు ఆలోచన వచ్చిందో, ఎందుకు చేర్చుకోవాలనిపించిందో, లేకపోతే రేపొద్దున ప్రతిపక్షం ఉండొద్దని ఆలోచన వచ్చిందో, లేకపోతే మేమే పార్టీని ఒకటే పార్టీ తెలంగాణలో ఉండాలనుకున్నాడో ఎందుకో కానీ మొత్తం టోటల్ గా ప్రతిపక్షం లేకుండా ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నాడు. అంటే ఇది ఒక మెసేజ్, ఒక మంచి మెసేజ్ కాదు చెప్పాలంటే తెలంగాణ ప్రజలకు కానీ, మాలాంటి అప్కమింగ్ లీడర్స్ కానీ. రేపొద్దున మేము తెలంగాణ సమాజానికి ఏం చెప్పుకోవాలో ఆలోచనలో రేపొద్దున నన్ను అడుగుతారు, రేపొద్దున నా నియోజకవర్గం పోయినప్పుడు, అరే ఇట్లా జరుగుతుంది, ఒక పార్టీని గెలిచి ఇంకో పార్టీలో పోతా ఉన్నారు, ఎందుకు పోతా ఉన్నారు అని అడుగుతారు. ఏం మెసేజ్ చెప్పాలి, నేను ఏం మాట చెప్పాలి వాళ్ళకి? సో ఎంత కూడా ఏంటంటే నమ్మకం లేని పరిస్థితిలో మనం కనపడతా ఉంటాం. వాళ్ళు నమ్మరు అని రేపొద్దున ఓటు వేయాలన్నా కూడా భయపడతారు. సో అలాంటిది పార్టీలలో తెచ్చుకోకూడదు చెప్పాలంటే. సో అది ఎందుకు తెచ్చుకున్నారో నాకు అర్థం కాలేదు. కేసీఆర్ గారు మరి ఆ టైంలో అంతమంది చేర్చుకున్నా కూడా, ఈవెన్ విలీనం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవాలి. పైసలు లేకుండా రాహుల్ గాంధీ దగ్గర డబ్బాలు మీ రాహుల్ గాంధీ దగ్గర డబ్బాలు లేవా? ఫస్ట్ డబ్బాలు మీ రాహుల్ గాంధీ మీరు మీ జాతీయ పార్టీ, మీ ప్రాంతీయ పార్టీ కాదు కదా. మాది జబీము సంవత్సరాలు 60 సంవత్సరాలు పరిపాలించారు. అలాంటి పార్టీలో డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు? ఎవరైనా కాంగ్రెస్ లీడర్ల దగ్గర, కాంగ్రెస్ మంత్రుల దగ్గర, కాంగ్రెస్ లో ఎవరైతే పరిపాలన ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్ముతారు? నాయకుల దగ్గర ఉండే పార్టీలు లేవు. సో నేను అనేది ఏంటంటే డెఫినెట్ గా ఆ టైంలో వీళ్ళు ఇప్పుడు ఇది మాట్లాడుతా ఉన్నారు, అదే మాట కోర్టులలో పోయి మాట్లాడితే బాగుండేది. పిటిషనర్సో పిల్లేసో మా పార్టీని మొత్తం విలీనం చేసుకుంటా ఉన్నారు, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు. మేము తెచ్చిన ఏదైతే ఆ రోజు యాంటీ డిఫెక్షన్ లా ఉందో 1985లో ఏది తెచ్చిన డిఫెక్షన్ లా ఉందో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చారు. ఎందుకంటే మా పార్టీలో ఉన్న లీడర్లు, మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వేరే పార్టీలో పోతుందని చెప్పేసి ఆ రోజు యాంటీ డిఫెక్షన్ లో తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. కానీ అట్లాంటి టైంలో వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలు చేర్చుకుంటున్నప్పుడు మరి ఎందుకు కాళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు కళ్ళు ముచ్చుకుని విలీనమే చేస్తున్నారు కదా. విలీనం చేస్తున్నప్పుడు మరి ఘోరం అది. విలీనం చేయడం అనేది మరి చెప్పాలంటే దుర్మార్గమైన పని. అలాంటి పని చేస్తున్నప్పుడు మీరు కాము ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, వచ్చారు. సో లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, అంతమందిని విలీనం చేశారని ఆలోచనతోటి మరి ఏమనుకున్నారో ఏమో కానీ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము కూడా చేర్చుకోవాలి ఒక ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే ఏమైందంటే ఒకరిద్దరు చేర్చుకున్నారే వాళ్ళ పార్టీ అని చెప్పమన్నాడు. చెప్తున్నా అదే అక్కడికి వస్తున్నా, చేర్చుకోలేదు అని కూడా చెప్పట్లేదు, గాడికి వస్తున్నా. నేను ఆడికే వస్తున్నా. స్కెచ్ ఏదైతుందో
వీళ్ళు వేసిన స్కెచ్ ఏదైతే ఉందో అది వర్కౌట్ కాలేదు. అది వర్కౌట్ కాలేదు. ఏం స్కెచ్, ఒకరిద్దరు ముగ్గురు నలుగురు 10 మందిని చేసుకున్నారు. తర్వాత కొంత ఇది వచ్చింది, ఏది రెసిస్టెన్స్ వచ్చింది. అరే చేర్చుకుంటే రేపు పొద్దున ప్రాబ్లం వస్తుందేమో, పోయినసారి లాగా మేము కూడా ఇష్యూస్ ఫేస్ చేస్తాము, వీళ్ళు దీంట్లో ఉండరు తర్వాత రేపొద్దున అట్లా కొంత రేవంత్ రెడ్డి గారికి కొంచెం ఇది వచ్చినట్టుంది, ఆలోచన వచ్చినట్టుంది. ఇక అక్కడ బంద్ చేసి పడేశారు. అక్కడ బంద్ చేసినాక వీళ్ళు ఏం చేసారు తెలివి తోటి హైకోర్టులో వేసారు, పిల్లు వేసారు, మా పార్టీలో ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, కండు వేసారు, కండువతో పాటుగా ఫోటోలు దిగారు. వాళ్ళు ఏమన్నారు, మా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మా ప్రజలు చెప్తేనే మేము వేరే పార్టీలో పోతున్నాం అని చెప్పారు. అది డెఫినెట్ గా డిఫెక్షనే కదా. చెప్పారంటే డిఫెక్షన్ అన్నట్టుగా. అప్పుడు ఏం చేయాలి, డిఫెక్షన్ అంటే యాంటీ డిఫెక్షన్ లా కింద వాళ్ళని తీసి మొత్తం టోటల్ గా బర్తరఫ్ చేయాలి, ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయాలి లేకపోతే వాళ్ళు. కానీ అలాంటి సోయి మాత్రం లేదు కదా వీళ్ళకి. ఎన్ని రోజులు ఇట్లా కాలం గడుపుతారు? ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో 2018లో ఎప్పుడైతే తీసుకున్నారో అంతమంది ఎమ్మెల్యేలని తీసుకున్న తర్వాత మరి అక్కడ ఏం జరగలేదు చెప్పాలంటే. దాన్ని ఏం చేశారు, లాస్ట్ మినిట్ లా 1-2 years ముందు పిల్లు వేసారు, అప్పుడు వేసారు. అది ఏమైంది, డ్రాగ్ చేసుకుని అవును 2 years లాస్ట్ 2 years కాదు లాస్ట్ 2 years. ఆ 2 years లో డ్రాగ్ చేసుకుంటే తర్వాత ఎలక్షన్ వచ్చి అయిపోయా, క్లోజ్. మొత్తం ఎమ్మెల్యేలు పీరియడ్ అయిపోయి వాళ్ళు జైలు పరిస్థితులు కాదు. నేనేమంటున్నానంటే మీరు తీసుకొచ్చిన యాంటీ డిఫెక్షన్ లా ఉందో, యాంటీ డిఫెక్షన్ లా అట్లీస్ట్ దాన్ని అమలు చేయండి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏమైతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏదో చేసిందో, కేసీఆర్ పార్టీ ఏదో చేసిందో వాళ్ళ బ్యాడ్ మెసేజ్ పోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు చేస్తుంది? ఇప్పుడు మీకు సరిపోని ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు చెప్పండి మా ఎమ్మెల్యేలో కాదా, లేదంటే వాళ్ళని పంపించండి అక్కడికి, లేకపోతే సస్పెండ్ చేయండి, లేకపోతే డిస్క్వాలిఫై చేయండి. ఏమి చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ. అందుకే రామచంద్రరావు గారు మా అధ్యక్షులు డబుల్ స్టాండర్డ్ ప్లే చేస్తా ఉన్నారు అని చెప్పారు. అంటే డెఫినెట్ గా వాళ్ళకి, ఎందుకంటే ఒక క్లారిటీ లేదు. ఇక అక్కడ పంపించాలి, ఇక్కడ వీళ్ళు ఏమంటారు అంటే మా ఎమ్మెల్యే అంటారు, వాళ్ళేమో లేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఇక్కడ కాదు అని చెప్పి వాళ్ళు అంటారు. ఎక్కడ మరి నాకు అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ ప్రజల్ని, ఆ నియోజకవర్గ ప్రజల్ని ఈ ఎమ్మెల్యేలు ఏవైతే గెలిచారో వాళ్ళు మోసం చేస్తున్నట్టే కదా. ఇదంతా బూటక మాటలు మాట్లాడుతున్నట్టే కదా. వీళ్ళు గెలిచిన చోట ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా వీరు వేరే పార్టీలకు వెళ్ళి వాళ్ళు దోచుకోవడానికి, వాళ్ళు డబ్బు దండుకోవడానికి, 100 కోట్లు దోచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం అంతా కూడా. నేను ఒకటే మాట అడుగుతున్నా, అంటే ఎక్కడైనా కూడా భారతదేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండకూడదా? ప్రతిపక్ష పార్టీలు గెలిచిన నియోజకవర్గ అభివృద్ధి జరగకూడదా, అడగకూడదా? ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం, ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉంటాడు బీజేపీ నుంచి, బీజేపీ ఎమ్మెల్యే అడగకూడదా, రైట్ లేదా? కామారెడ్డికో లేకపోతే ఇంకొక నిజామాబాద్కో ఇంకొక జిల్లాకో అభివృద్ధి జరగొద్దని ఏమైనా ఉంటుందా? ఇక్కడ రాసిందా? నేను అడుగుతున్నా అది కాదు. అదే నేనేమంటున్నా అంటే ఆ ఎమ్మెల్యేలు దాంట్లో పోతేనే అభివృద్ధి జరుగుతుంది ఎందుకు అనుకుంటున్నారు మీరు అని నేను అడుగుతున్నాను. మీకు ఏ ఎమ్మెల్యేకైనా ఫండ్స్ రిలీజ్ అవ్వాలి, ఏ నియోజకవర్గ అభివృద్ధి అయినా జరగాలి, సంక్షేమ పథకాలు అందాలి. ఎందుకు అడగకూడదు, ఎందుకు రాకూడదు, ఎందుకు పోవాలి వేరే పార్టీలకి, ఎందుకు భయపడతా ఉన్నారంటే డెఫినెట్ గా మీరు నియోజకవర్గ ప్రజలకు కాదు వెళ్ళేది, వీళ్ళ సొంత స్వార్థ ఆర్థిక ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం. రేపొద్దున కొంచెం పార్టీ బాగుంది అనుకోండి, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలిచే స్థితిలో ఉంటే టికెట్లు కూడా వస్తాయి, అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవ్వచ్చు. ఇదే ఆలోచనలు, స్వార్థం కోసం పోతున్నది. ఒక నుంచి ఉండే ఎక్కడ వస్తాయి వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఎమ్మెల్యేలు ఏమన్నారు ఇప్పుడు స్టేట్మెంట్ ఏముంది, మా నియోజకవర్గ ప్రజలు చెప్తేనే మేము పోయినాం, మా నియోజకవర్గ అన్నారు కదా. మరి నేను ఏమంటున్నా అంటే అదే బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ బీజేపీ పార్టీ కానీ, మిగతా పార్టీలు ఏ పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు అయినా కూడా వాళ్ళ అభివృద్ధి కానీ, వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కానీ డెఫినెట్ గా ఫండ్స్ రిలీజ్ చేసిన ఎవరైనా ప్రభుత్వం వాళ్ళే ఉన్న ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమా లేకపోతే ఇంకో ప్రభుత్వమా, డెఫినెట్ గా వాళ్ళు రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది.